వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతివాటం, సీఎం రిలీఫ్ ఫండ్ నొక్కేసిన వైనం. సోషల్ మీడియాలో పాలకుర్తిలో ఉన్న ఏ ఒక్క ఆడబిడ్డపై వల్గర్గా మెసేజ్లు పెడితే తాట తీస్తా, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. పెద్దపల్లి మండలం నిమ్మలపల్లి ఐకేపీ సెంటర్లో సన్నవడ్లు కొనడం లేదని రాస్తారోకో చేసిన రైతులు. యుద్ధ త్యాగానికి మద్దతుగా తిరంగ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, నడివేసవిలో అకాల వర్షాలు అన్నదాతలు ఆగం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోలు ఇంకా పూర్తి కాకపోవడంతో రైతుల బాధలు వర్ణాతీతంగా మారాయి. సంగారెడ్డి జిల్లా ఆదోల్లో గురువారం తెల్లవారుజామున నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం ఐకేపీ సెంటర్లలో ఆరబెట్టిన వరి ధాన్యం వరద కొట్టుకుపోయింది. సకాలంలో వడ్లు తూకం వేసి కొనుగోలు చేస్తే రైతులకు టార్పరిన్ కవర్లు అందజేసి ఉంటే ధాన్యం తడిసేది కాదని రైతులు ఆందోళన చెబుతున్నారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులలో రైతులు ఆరబెట్టిన వడ్లు పూర్తిగా వర్షానికి తడిసి కాలువల్లో వడ్లు కొట్టుకుపోయాయి. చింతకుంట, రోడ్లపాడు, డాకూర్ ఇలా పలువురు గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పోయి అనుమతి అడిగాను వచ్చండి. వర్షం పోవాలి, అక్కడ వర్షం పోవాలి, నష్టపోతుంది. ఇక్కడ మెయిన్ ఇబ్బంది ఏమంటే కూలీల కొలత. వర్షాలు పడతాయని చెప్పి బొటారాలు సప్లై సరిగా లేదు. సెంటర్ని సరిగా ఎవరు పట్టించుకుంటలేడు. ఖాళీ లింగం సామాన్య రైతు వాడు కూడా రైతు మీద విడిచిపెట్టి ఒక అధికారి వచ్చింది లేదు, అధికారి చూసింది లేదు. ఇది కాంటలు అయ్యి 3 రోజులు అవుతున్నాయి. లారీలు 7 మంది రావంట.
నువ్వు గెచ్చిపోతున్నావు ఎత్తుకొని అనుకుంటున్నాడు వాళ్ళు వచ్చినవే మరి ఇంకా చూద్దాం అరే అందరు మన వాళ్ళే జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామం రఘువపురం గ్రామం మధ్య స్టేషన్ కన్పూర్ వెళ్లే రహదారిలో చెట్టు కూలిపోవడంతో నానా అవస్థలు పడుతున్న ప్రయాణికులు వాహనాలు. కేంద్ర సహాయక పౌరశాఖ మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడిని కర్నూలు ఎయిర్పోర్ట్లో మర్యాదపూర్వకంగా కలిసి పాలనశాలపై చర్చించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు. తదనంతరం కింజరపు రామ్మోహన్ నాయుడికి ఎంపీ బస్తిపాటి నాగరాజు వారి మిత్రులను ఎక్సెల్ అకాడమీ చైర్మన్ టి చంద్రశేఖర్ మరియు గుట్పల్లి ఐలాండ్ ఓవర్ ఓనర్ నరహరి అశోక్ కుమార్ తదితరులు పరిచయం చేశారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల్లో పుష్కర స్నానం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు.
15/5/2025 ఉదయం 6 గంటలకు కరీంనగర్లోని చొడమేడ ఆనందరావు ఆసుపత్రిలో ప్రజానాయకుడు, కార్మికుల దళిత వర్గాల నాయకుడు, ఆత్మీయ బంధువు శ్రీ మంత్రి లింగయ్య గారు అనారోగ్యంతో పరామపదించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ప్రధాన చౌరస్తా సమీపంలో గల అంబేద్కర్ నగర్లో శ్రీ మంత్రి లింగయ్య నివాసం ఉంటుంది. మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగినవి. ఆత్మీయ బంధువులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు, కార్మిక వర్గ నాయకులు నివాళులర్పించేందుకు రావాల్సిందిగా కోరుతున్నామని అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిటీ వారు తెలిపారు. గార్డెన్ ఇస్తాను కీర్తిశేషులు మంత్రి లింగయ్య గారు హఠాత్ మరణం 3 రోజుల క్రితం మున్సిపల్ ఆఫీసులో జరిగినటువంటి మీటింగ్లో పాల్గొని కార్మికుల పక్షాన ఆఖరిగా మాట్లాడడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాం. అదే ఆఖరి అయితే మేము అనుకోలేదు. 3 డేస్ క్రితం ఏకన్నా మేమందరం కూర్చున్న కాడ వచ్చి మాట్లాడి అదే సాయంత్రం సిక్కై కరీంనగర్ వెళ్ళిపోవడం జరిగింది. తెల్లవారి ఫోన్ చేస్తే నేను కరీంనగర్ హాస్పిటల్ పోతున్నా, సిక్ అయినా సార్ మీరే చూసుకోండిగా, మరి నేను ఎప్పుడు వస్తానో తెలియదు అని చెప్పడం జరిగింది. దాదాపు 25 సంవత్సరాల నుంచి మరి ఆయన ఆశయాలు చాలా గొప్పవి. వారి ఆశయాలను కొనసాగించడానికి కొరకు తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ సంఘాలతో కూడా నాకు మంత్రి లింగయ్య గారితోనే బాగా దగ్గర సంబంధాలు. మధుబాయ్ కానివ్వండి, రాజేష్ కానివ్వండి, మా మామిడిపల్లి బాపయ్య కానివ్వండి, రమేష్ కానివ్వండి, అనేక మంది అంబేద్కర్ సంఘ నాయకులతో కూడా సఖ్యత నాకు లింగయ్య గారు వారితో కల్పించి చాలా ఆయన అంబేద్కర్ యూనియన్లో మొదటి నుంచి కూడా పనిచేసుకుని వచ్చిన వ్యక్తి. ఆయన ఇప్పటి వరకు కూడా అట్లే కంటిన్యూ అవుతూ అదే ఎగ్జామ్లో వెళ్ళిపోయాడు. అందుకే మీరు ఎప్పుడు కూడా ఆయన మనందరం కూడా మనసులో ఉంచుకొని చేయాలని చెప్పుకుంటూ నేను ముగించుకుంటున్నా. జై భీమ్. ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి దళిత కుల బాంధవులందరికీ ఆత్మీయుడు. తన చనిపోవడం అనేది అందరికీ చాలా బాధాకరము. ఆనాడు గ్రామ పంచాయతీ కాడికి వెళ్ళి గ్రామ పంచాయతీలో జాయిన్ అయినటువంటి మంత్రి లింగన్న గారు క్రమక్రమంగా 10, 20, 30, 50 నుంచి 600 పైచీలకు 700 పైచీలకు ఉండవచ్చు. ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేంత వరకు కూడా పారిశుద్ధ కార్మికులకు ఒక నాయకుడిగా, ఈ యొక్క ఊరును శుభ్రం పరిచే అటువంటి ఒక డాక్టర్గా,
కోడి గుయ్యక ముందే కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కాళేశ్వరంకు వీచేస్తున్న సందర్భంగా ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దెల్లి శ్రీధర్ బాబుతో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్తో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, 44వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముస్తఫా. కార్డ్ మైక్ చెక్ చేస్తున్నాం ఒకసారి, దానికి ఆల్ఫైర్ సెట్ చేసి దాన్ని స్టేజ్ పైన దేవర్పుల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం. దేవర్పుల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్ తోటకూరి రమేష్ని సన్నాహక సమావేశానికి రాకుండా అరెస్టు చేసిన పోలీసులు. సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. నన్ను ఎందుకు ఆపుతున్నారో పోలీసులతో వాగ్వాదానికి దిగిన దేవర్పుల మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దపల్లి కృష్ణమూర్తి అనుచరులు. దేశాన్ని రక్షించడంలో అగ్రగాములుగా ఉండమన్న త్రివిధ దళాల సైనికులు ప్రస్తుతం ఆపరేషన్ సింధులో విరోచితంగా పోరాడారు. సాహసోపేతమైన యుద్ధ త్యాగానికి గౌరవం మరియు మద్దతుగా తిరంగా ర్యాలీ ద్వారా మన సైనికుల మద్దతు, మనం ఆత్మీయమైన సంఘీభావం ప్రకటించాలనే లక్ష్యంతో ముందడుగు వేశాము. 16 మే 2025 జిల్లా పరిషత్ కార్యాలయం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ కర్నూలు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహణ జరగబడింది. ఈ కార్యక్రమానికి కర్నూలు మినిస్టర్ టీజీ భరత్ తదితరుల భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి అభ్యర్థులు మరియు వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గన్మెన్ సతీష్ గురువారం స్టేషన్ గన్పూర్ పరిసరాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకొని జనగామ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో వారి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ఎల్లవెల్లగా అండగా ఉంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు వంగ అర్జున్, పాలకుర్తి నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు గడ్డం రాజు, దేవర్పుల మండల యూత్ అధ్యక్షుడు నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అయితే మాది నెంబర్ రాదు మున్సిపల్ ఆఫీస్లో మాట్లాడితే సార్ దగ్గర పోతాను కదా మా సాయంత్రం చూడండి
ఆయన కొట్టబోతున్నారు సామర్లకోట మండలంలో వేట్లపాలె గ్రామంలోని రైతు సమైక్య నేత గోలి వెంకట్రావు విగ్రహానికి గురువారం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాల చినరాజప్ప మరియు రాజమండ్రి అర్బన్ అథారిటీ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, గుండం చంద్రమౌళి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు. గ్రామాభివృద్ధికి వెంకట్రావు చేసిన సేవలు ఎమ్మెల్యే చినరాజప్ప వివరించారు. స్థానిక యూత్ సభ్యులతో రక్త శిబిరాన్ని కూడా నేతలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం యువజన సేవన నాయకులు మరియు గ్రామ ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతివాటం. సీఎం రిలీఫ్ ఫండ్ నొక్కేసిన వైనం. కొత్తగూడ మండలంలోని ఏదళ్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మినేని సోమయ్యకు సీఎం ఆర్ఎఫ్లో దరఖాస్తు చేసుకోగా 45,000 మంజూరు చేశారు. కానీ ఆ విషయం అతనికి తెలియదు. ఇది గమనించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు వచ్చి చెక్కులను కోనాపురం గ్రామానికి చెందిన బత్తుల సోమయ్య అకౌంట్లో వేసి 5,000 అతనికి ఇచ్చి 40,000 కాజేసిన బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై బాధితులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. 4 లక్షలు అయినాయి. తర్వాత మళ్ళీ పోయిన సంవత్సరం కూడా 2 లక్షలు అయినాయి. మొత్తం 6 లక్షల రూపాయలు అయ్యి ఈయన సీఎం రిలీఫ్ ఫండ్ కింద కాగితాలు పెట్టుకుంటే ఈయనకు బొమ్మరైన సోమయ్య పేరు మీద 45,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అది మండల అధ్యక్షుల వరకు వస్తే దాంట్లో వాళ్ళంతా కలిసి దానికి ప్రధాన కార్యదర్శి యూత్ నాయకులు ప్రశాంత్ రెడ్డి అంటే ఆయన కోనాపురానికి చెందిన ఏం చేయాలి దీన్ని ఇడిపించుకొని తీసుకోవాలనే దురుద్దేశంతో బొమ్మరైన సోమయ్య బదులు బి సోమయ్య అని కోనాపురానికి చెందిన ఆయనను తీసుకొని పోయి ఆయనతోని బ్యాంకులో వేసి 2-3 రోజుల తర్వాత దాని పైసలు మొత్తం నెఫ్ట్ కొట్టించుకొని ఆయనకు సోమయ్యకు బి సోమయ్య అంటే ఆయనకు 5,000 చేతిలో పెట్టి ఈ నోట ఆ నోట పడి ఇది ఇంతవరకు మాకు తెలిసి సోమయ్యకు పైసలు వచ్చినాయి, బొమ్మరైన సోమయ్య పైసలు వచ్చినాయి, బత్తల సోమయ్య ఇడిపించుకున్నాడు, ఈయన ప్రశాంత్ రెడ్డి ఆయన తీసుకున్నాడని మాకు తెలిస్తే దాని నుంచి మేము దాన్ని ఆరదీయగా మేము ఇప్పుడు నెఫ్ట్ ద్వారా వచ్చిన కాగితాలు కూడా చేసి పెడుతున్నాం. అందరూ వచ్చి దాన్ని విలేకరులు ఆ నోటి ఈ నోట వాట్సాప్లలో ఇది వస్తే దాన్ని చూసి మేము అనగా విలేకరులు అంతా కూడా దానికి బొమ్మరైన సోమయ్య పేరు ఏం లేదు, ఒక 6-7 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. ఆ కాగితాలు కూడా అన్ని రాక దానికి ఒక 45,000 వస్తే 45,000 కూడా ప్రజల పేరుని సొమ్మును కొల్లగొడుతందుకు ఇట్లా చేసి ప్రజల సొమ్మును చేసి మోసం చేసి తింటేందుకు దాన్ని ఎవరికి నష్టం ఉన్నది? మరి మా నాయకులు మొత్తం అందరిది ఉన్నదా లేకుండా ఈయన ఉన్న ఎంక్వైరీ చేసి ఈయన పైసలు ఈయనకి నిజమైన లబ్ధిదారునికి ఇప్పించి చెప్తారని మీ విలేకరులందరికీ కూడా ప్రార్థిస్తూ చట్టం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని చేయాలని, ఈ పేద రైతుకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అయితే మా తండ్రి అయితే
ఏలపల్లి మాది కొత్తగూడెం మండలం ఏలపల్లి మహిబాద్ జిల్లా. అయితే మేము ఈ రక్తం నాడు నాకు హైదరాబాద్ పోయినా, ఇక్కడ పోయినా, అక్కడ పోయినా 5,000 వేలు 6,000 సంపాదన దాకా పోయినా. పోతే బాగా చేస్తా అన్నాడు. ఆయన బాగా చేసిండు, బాగా అయింది, యాది అయింది. మళ్ళీ వచ్చింది రోగం వస్తే ఈ మళ్ళా ముఖ్యమంత్రికి పోయినా, పని పెట్టుకున్నా. పని పెట్టుకుని పని రాలే. మొన్న వచ్చిందని ఎవరికైంది, పదవి పోయింది అంటే ఎవరికో. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.